జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చిందండి. మరి ఆ రక్షణ గురించి ఇప్పటి వరకు మాట్లాడుకుంటున్నాం కదా. మరి మీ ఇంటికి కూడా రక్షణ వచ్చింది. మరి ఆ రక్షణ గురించి ఎప్పటి వరకు ఎవరెవరు మాట్లాడుకుంటారు? అర్థం కావట్లేదా? మరి ఈ విషయాన్ని గురించి కొంచెం క్షుణ్ణంగా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. దేవుడైన మన ప్రభువైన మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు మరి జక్కయ్య ఇంటికి రక్షణ ఇచ్చారు. మరి ఆ రక్షణ గురించి ఆ గ్రామంలోనే మరి ఆ ఊరిలోనే ఆ రక్షణ గురించి సువార్త ఆగిపోలేదు. ఈ రోజుకి కూడా ప్రపంచవ్యాప్తంగా బైబిల్లో మరి ఎవరెవరికి దేవుని ద్వారా రక్షణ ఏ విధంగా పొందుకున్నారనేది ప్రపంచవ్యాప్తంగా ప్రతి గ్రామానికి ప్రతి పల్లెకు కూడా వెళ్తూనే ఉంది. అది స్వచ్ఛమైన సేవకుల ద్వారా, నిజమైన సువార్థికుల ద్వారా. మరి ఈ రోజున మీ ఇళ్ళకు కూడా రక్షణ వచ్చిందా? అయితే సంతోషించండి, ఆనందించండి, గెంతులు వేయండి. అయితే స్వార్థమతో ఆ రక్షణను మీ ఇంటి చుట్టూ కంచెలా వేసుకొని అక్కడే ఆగిపోతున్నారా? అక్కడే పొరబడుతున్నారు. మీకు వచ్చే రక్షణ మిమ్మల్ని వల్లే మీ పొరుగువారిని కూడా ప్రేమించమని చెప్పే దేవుడి ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించినట్లయితే రక్షణ సువార్త ప్రతి ఒక్కరికి వెళ్తుంది. మరి ఈ విషయాన్ని నేను ఎందుకంటే చెప్తున్నాను, రక్షణ అంటే ఒక ఇంటి సౌఖ్యం కాదు, ఒక ఇంటికి వచ్చే సౌఖ్యం కాదు, ఒక ఇంటికి వచ్చే ఆశీర్వాదము కాదు, ఒక ఇంటికి వచ్చే ఆనందము కాదు. యేసుక్రీస్తు వారి ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? ఆయన ఏ పర్పస్ మీద ఈ భూమిపైకి వచ్చారు? ఆత్మలు నశించిపోకుండా ఉండటానికి మాత్రమే అనేది ఆయన ముఖ్య లక్ష్యం. ఆయన తండ్రి చిత్తం నెరవేర్చడం అంటే ఏంటి? ఏ ఆత్మ కూడా నశించిపోవుట తండ్రికి ఇష్టం లేదు. కాబట్టి మన తండ్రి అయిన ప్రభువుకి కూడా ఇష్టం లేదు. మరి ఆయన ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు వెళ్ళలేరని చెప్పి మరి మన యేసు ప్రభువు ఖచ్చితంగా చెప్పారు, అర్థమయ్యేటట్టుగా కూడా చెప్పారు. మరి ఈ రోజున రక్షణ అంటే చులకనగా తీసి పడేస్తున్నాము. రక్షణ అంటే అవహేళన చేస్తున్నాము. ఎంతమందికి రక్షణ అనే విషయాన్ని అవగాహన కల్పించగలుగుతున్నావో ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవ్యురాలా చెప్పండి. మరి పరిచర్య అంటే ఏంటి చెప్పండి. ఒక సమాజంలో, ఒక సంఘంలో మీరు చేస్తున్న సేవ ఏ విధంగా ఈ రోజున ప్రకటింపబడుతుంది గమనించుకుంటున్నారా? మీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? మీ ఆత్మీయ స్థితి బలంగా ఉంటేనే మీరు ముందుకు సాగగలరు. మీలో ఆ బలం లేనప్పుడు దేవుని సహవాసాన్ని కోరుకోండి.